ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చేపలు, 4 పెద్ద టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ, 3 టేబుల్ స్పూన్ల కారం, 150 గ్రాముల చింతపండు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతుపొడి. మెంతుపొడి తయారు చేసుకునే విధానం: మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. చేపల కూరలో నీసు వాసన రాకుండా ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పోపు పెట్టుకోవడానికి అంటే తిరగమాత పెట్టుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటికెడు మినపప్పు, చిటికెడు జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, 2 పెద్ద పచ్చిమిర్చి, 1/2 కిలో వంకాయలు. ఇది చేప గుడ్డు, దీనినే జన కూడా అంటారు. ఇది 1/2 కిలో తీసుకున్నాం. ముందుగా చేపలు బాగా కడిగి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, కారం, పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, మెంతు పౌడర్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పెద్దవి 2, 150 గ్రాముల చింతపండులో నీళ్లు పోసి బాగా నాననివ్వాలి. నీళ్ళలో ఉన్న చింతపండుని బాగా పిసకాలి. ఆ తర్వాత వచ్చిన చింతపండు పులుసుని ఇందాక మనం చేపలు తీసుకున్నాం కదా, అందులో పోయాలి. అలా మనకు ఎన్నిసార్లు అయినా సరే చింతపండులో నీళ్లు పోసుకొని బాగా పిసికి ఇందులో పోయాలి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్ల నూనెని పోసుకోవాలి. అందులో ఆవాలు, చిటికెడు మినపప్పు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని తీసుకుని పులుసులో వేసుకోవాలి. చేపల పులుసులో వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పోసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. అలాగే 1 అరగంట పాటు ఉడకబెట్టాలి. చేప జన లేదా చేప గుడ్డులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 1 కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ జనని పెట్టుకొని మూట కట్టాలి. ఇలా మూట కట్టాలి. చేపల పులుసులో వేయాలి. ఆ మూటని బాగా లోపలికి పెట్టాలి. పెట్టిన తరువాత మూత పెట్టాలి. వంకాయలు 4 భాగాలుగా గుత్తులుగా కోసుకోవాలి. వంకాయలను చేపల పులుసులో వేసుకోవాలి.
వేసిన తరువాత మూత పెట్టాలి. కుదిరితే ఒకసారి టేస్ట్ చేసుకోండి. సో ఉప్పు లేకపోతే తగినంత ఉప్పుని వేసుకోండి. సో ఈ కర్రీలో అన్నీ సరిపోయాయండి. నేను మూత పెట్టేస్తున్నాను.